శరణమయ్యప్ప 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 అభిషేక ప్రియనే 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 స్వామి Stop that. Ready? శరణమయ్యప్ప శరణమయ్యప్ప బాంధవనే శరణమయ్యప్ప మాతాపితా గురుదైవమే శరణమయ్యప్ప సన్నిధానమే శరణమయ్యప్ప ఆపద్బాంధవనే శరణమయ్యప్ప ఘోష ప్రియనే శరణమయ్యప్ప సంహారమూర్తియే శరణమయ్యప్ప అందరి దైవమే శరణమయ్యప్ప
ఇంకోటి శరణమయ్యప్ప 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 అటుకులు బెల్లాలు ఇగో చూడండి. శరణమయ్యప్ప శరణమయ్యప్ప అభిషేక ప్రియనే అభిషేక ప్రియనే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అమ్మవారు తీసే కొబ్బరికాయ అమ్మవారి ఇంకా రెండు ఇచ్చే గణేష్ మహారాజు గణేష్ అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి శరణమప్ప అయ్యప్ప కొనగప్ప అయ్యప్ప రాళ్ళల్లోన అయ్యప్ప స్వామి స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప బంధువప్ప అయ్యప్ప స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామి దిందులతో అయ్యప్ప దిద్దర తోం తోం దిద్దర తోం తోం స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప బంధువప్ప అయ్యప్ప వస్తునమప్ప ఒరే ఒరే కొనకప్ప అయ్యప్ప స్వామి అయ్యప్పో అయ్యప్పో కంటడు వీరాజే వీరుడాడ ముఖని అయ్యప్ప 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 స్వామి అయ్యప్ప తింతన తోం తోం స్వామి తింతన తోం తోం అయ్యప్ప 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 గురన్నదమ్ములట వీరాది వీరుడంట గురన్నదమ్ములట వీరాది వీరుడంట విజయలా కనిపిస్తుంది అయ్యప్ప 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 చెప్పు ఇంకే చెప్పు స్వామి అప్ప అయ్యప్ప నమప్ప అయ్యప్ప 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 స్వామి ఇల్లాలి వీరరే మునిగంటుడు ఇల్లాలి వీరరే వీరమణిగంటుడు గురన్నదమ్ములట వీరాది వీరుడంట గురన్నదమ్ములట వీరాది అయ్యప్ప 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 వజ్రమప్ప అయ్యప్ప కొండల్లోన అయ్యప్ప నాలల్లోన అయ్యప్ప సురమప్ప అయ్యప్ప ఈ కొండకప్ప అయ్యప్ప డాడీ చెల్లి డాడీ స్వామి అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప ఓం గురునాథ అయ్యప్ప
స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో ఇల్లాలి వీరనే వీరమణి కంటని ఇల్లాలి వీరనే వీరమణి కంటని రాజాభిరాజనే రాజా కుమార రాజాభిరాజనే స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో జానకి జై ఇల్లాలి వీరనే వీరమణి కంఠుడే ఇల్లాలి వీరనే వీరమణి కంఠుడే ఏ దేవుని మొక్కిన మంచి మొక్కు గురుదేవ ఆకలి అవుతుంది రెడీదా అన్న ఆకలి అవుతుందని అతనే అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప బంధువుమప్ప అయ్యప్ప వస్తున్నమప్ప అయ్యప్ప నీ కొండకప్ప అయ్యప్ప రాళ్ళల్లోనా అయ్యప్ప ముళ్ళల్లోనా అయ్యప్ప వస్తున్నామప్ప అయ్యప్ప నీ కొండకప్ప పంబకైతే వచ్చేసాం మేమైతే మీరు ముంగడు వస్తున్నా ఆహా ఏం లే నో ప్రాబ్లం నడు ಕನ್ನಿ ಗಣಪತಿ ಬಿಡಬೇಕು ಇಲ್ಲಿ ಖಾಲಿ ಕೂತಿದ್ದೀನಿ ನಾನು స్వామి శరణం అక్కడ వెయిట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం గోవర్ధన స్వామి మీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప ఆడుంది మీద ఇగో మనీ హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో చెప్పేయండి. సో చోటి ఫ్యామిలీ స్టోరీ అండి. సో స్వామి శరణమయ్యప్ప. సో స్వాములు ఇడుముడి కట్టుకొని 9కి వెళ్ళారండి. జనవరి 9కి. 8కి 41 days అయితే కంప్లీట్ అయిందనమాట. సో 9కి వెళ్ళారు. ఈ అన్న మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మమ్మల్ని కూడా చూపించండి స్వామి అయితే అన్నారనమాట. సో అందరినీ దించుతున్న స్వామి చూసుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తామని అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. తమిళ్ అంట, లాంగ్వేజ్ తమిళ్ అంట. అయితే హిందీలో మా బాబు కొంచెం ఎక్స్పర్ట్ అనమాట, హిందీలో ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇంగ్లీష్ అండ్ హిందీలో. సో ఇట్లా ఆయనకి అర్థమైంది, ఛానల్ నేమ్ అడిగి తెలుసుకున్నారనమాట. సో ఇట్లా స్నానాలు అయితే స్విమ్మింగ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట మా కొడుకు. ఇక్కడ ఇది పంబ నది అండి. సో స్వాములందరూ ఇక్కడనే స్నానాలు చేసేది. పంబ నదిలో స్నానం చేసుకొని ఇడుముడులు తీసుకొని స్వామివారి దర్శనంకి అయితే వెళ్తారనమాట. నీలో స్నానం చేసిన వారికి పాపాలు అయితే పోతాయండి. సో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో ఎందుకంటే మొత్తం అన్ని అడవులు దాటుకొని వస్తాయి కదా వాటరు, చాలా పెద్ద పెద్ద పులులు
జంతువులన్నీ వాటర్ అయితే తాగడానికి వస్తాయన్నమాట. సో వృక్షాలు అవన్నీ కూడా తగులుతూ ఉంటాయన్నమాట వాటర్కి. సో అవన్నీ తగులుకుంటూ రావడం వలన ఆయుర్వేద వాటర్ లాగా రెడీ అవుతుంది అనమాట. అంటే పంబా నదికి వచ్చే వరకు ఆయుర్వేద వాటర్ లాగా ఉంటుంది అనమాట. సో ఆ నదిలో స్నానం చేసిన వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా పాపాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. సాక్షాత్తు స్వామివారు కూడా ఇక్కడే స్నానం చేసుకొని మళ్ళీ ఇడుముడిని తీసుకొని వెళ్ళిండనమాట. అంటే స్టోరీ ఉంది కదా, అయ్యప్ప స్వామి స్టోరీ చూడండి అర్థమవుతుంది. సో ఇట్లా అందుకనే వీళ్ళు కూడా అయ్యప్ప స్వామి దర్శనంకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా పెద్ద పాదం పోయేవారు మళ్ళీ ఇక్కడనే వచ్చి స్నానం చేసుకొని మళ్ళీ వెళ్తారనమాట. సో అందరూ కూడా ఇక్కడనే స్నానాలు అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఈ నదిలో స్నానం చేయడానికే చాలామంది వెళ్తారనమాట. ఎందుకంటే చెప్పాను కదా, ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్కటైతే తీరుతాయి అనమాట. సో మనకి ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఇందులో స్నానం చేసుకొని స్వాములు దర్శనంకి అయితే వీళ్ళిద్దరూ మా బావ పిల్లలండి. సో వెళ్ళినారు అనమాట. సివిల్ స్వాములు కూడా వెళ్ళినారు అక్కడికి టెంపుల్ దర్శనంకి అయితే, స్వామివారి దర్శనంకి అయితే వెళ్ళారనమాట. సో చాలా మంచిగా అనిపిస్తుంది. బాబాయ్ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ మేము వస్తాము అని అయితే అంటున్నారు అనమాట పిల్లలు. సో ఇట్లా దర్శనంకి రెడీ అయిపోతున్నారు. వీళ్ళు కూడా స్నానాలు కంప్లీట్ అయినాయి పిల్లలే కూడా. సో ఇక్కడ అన్ని ఇడుముడులన్నీ మళ్ళీ లైన్గా పెడతారండి. అందరు స్వాములు స్నానాలు అయిపోయిన తర్వాత ఇడుముడులన్నీ లైన్గా పెట్టి హారతి ఇస్తారనమాట. హారతి ఇచ్చి మళ్ళీ ఇడుముడులు తీసుకుంటే పైకి కొండపైకి వెళ్ళడం. సో ఇక్కడ 2 కొబ్బరికాయలు ఉన్నాయి కదండి. సో నారికేలాలన్నమాట. సో 2 నారికేలంలలో ఒకటి కన్యమూల గణపతి భగవాన్కి అయితే, ఒకటి కిందనే పక్కనే ఉంటుంది అనమాట పంబా నది పక్కన. సో అక్కడైతే కొడతారంట. సో ఇంకొక కొబ్బరికాయను పైన వెళ్ళిన తర్వాత కొండపైకి చేరుకున్న తర్వాత కొడతారంట. సో ఇక్కడ స్వాములు బయలుదేరుతున్నామని అయితే చెప్తున్నారు అనమాట అందరు స్వాములు. సో ఇట్లా ఇడుముడులు తీసుకొని ఇంకా బయలుదేరిపోయినారు అందరు కలిసి. మీరు కూడా ఈ జర్నీని చూసి అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. సో చాలా మంచిగా అనిపిస్తుంది. నడుస్తుంటారు, చాలా పైనకి ఎక్కాలన్నమాట. సో మీరు ఈ వీడియో మొత్తం చూసి అయితే ఎంజాయ్ అయితే చేయండి. హాయ్ గాయ్స్. సో ఇప్పుడైతే మేము శబరికి అయితే వెళ్తున్నాం. మేమైతే ఇప్పుడు కొండ ఎక్కుతున్నాం. కొండ ఎట్లా ఎక్కుతామో చూపిస్తాం. సో గాయ్స్ మేమైతే ఇప్పుడైతే పోతున్నాం శబరికి. సో చూడండి, ఇక్కడ మా ఇంటి వద్ద నుంచి ముందుగా వెళ్ళిన స్వాములు అయితే దిగినారనమాట. సో వాళ్ళు కూడా మనకి ఎదురవుతారు ఇప్పుడు చూడండి. సో ఆ స్వాములు కిందికి దిగుతున్నారు, మన వాళ్ళు ఎక్కుతున్నారు అనమాట. దర్శనం నడు పక్కకు నడు ఏం చేస్తావు? దర్శనం చేసుకో. అరే కలుపుకుంటారు. ఇది కూడా చెప్తే ఇంటికి తీసుకోదాం కట్టను. మస్తు ఉంటాయి కట్టలు నడుస్తాం. సో ఇప్పుడైతే మేమైతే శబరికి అయితే వెళ్తున్నాం. సో ఇదైతే దారి గాయ్స్. మేమైతే గాడిద పాదం అయితే వెళ్తున్నాం. శరణమయ్యప్ప. ఎన్నిసార్లు వేసుకున్నా స్వామి?
మాకు ఇంకా పోతుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది, సంతోషము. దేవుని కోసము మేము మా కార్యక్రమాలలో దమ్మున్నంత స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. సో ఇప్పుడైతే స్వామిలు రిటర్న్కి అయితే వస్తున్నారు. సో మన ఆయన అయితే చెప్పారుగా, మేమైతే 6 times అయితే 5 times 6 times అయితే వేసాను గైస్ మాల. నర్సీనన్న కాలు లేవ అయ్యప్ప, నీ దాకా చెరిపించు అయ్యప్ప, వేసే శక్తి వేసి నచ్చే శక్తి అయ్యప్ప, నీ కొండకి పద నడక వస్తున్నావు, కాలాపప్పు చెప్పు గాడిద పాదం అయితే బెస్ట్ గాయస్ పాదం నడకకి. కొంతమంది పులి పాదం ఎక్కుతారు, కొంతమంది ఇంటి నుంచి అంటే హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ వస్తారు, కొంతమంది విజయవాడ నుంచి నడుచుకుంటూ ఇటు దాకా వస్తారు. సో అది పాదం నడక గాయస్. పులి పాదం వస్తారు మస్తు మంది. సో చూడండి గాయస్. ఏం సమయం గాడిద పాదం, చిన్న పాదం, 3-4 రకాలు ఉంటాయి. 4 రకాలు అయితే ఉన్నాయి గాయస్ ఇప్పటికి. పులిపాదం అంటే వాళ్ళు పులిలు సంచరిస్తారు, వాళ్ళ చాలా తక్కువ మెంబర్స్ అయితే ఉంటారు. గాడిద పాదం అయితే ఇప్పుడు మేము నడుస్తున్నాం. పెద్ద పాదంలో ఫారెస్ట్లోకి నుంచి రావాలి, 80 kilometers అయితే ఉంటుంది. కానీ పులిపాదంలో ఏమో కొండలు దాటి రావాలి, 18 కొండలు దాటి రావాలి. గాడిద పాదం ఒక్క కొండనే ఎంత డాడీ ఇది? ఎన్ని kilometers ఇది?
ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటాయని నేను అనుకుంటున్నా. సో ఇలా అయితే ఉంటుంది. ఏమో కనిపిస్తలేదు. అగోనే వస్తురు నడవండి గైస్, ఇలా అయితే ఉంటుంది గాడిది పాదం. ఇలా కొస్సా నడవండి, పెద్ద పెద్ద అడుగులు. తేలా
ఎక్కలేని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ కోసం అన్నట్టు ఈ ఫెసిలిటీ అయితే ఉందంట. అంటే వాళ్ళు ఛార్జ్ చేస్తారంట, కాస్ట్ కూడా చాలానే ఉంటుందంట, కానీ ఇలా మంచిగా అయితే తీసుకొని తెస్తారంట కిందికి. సో ఇట్లా స్వామి దర్శనం కోసం ఎక్కడానికి కిందికి దిగడానికి పెద్దవారికి ఎక్కలేని వారికి అయితే ఈ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. ఈ డోలీలో మనం వెళ్ళొచ్చు రావచ్చు. సో చూసారా, ఇది కూడా హోటల్కి సంబంధించింది అయ్యింది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇట్లా మీకు ఇంకా వీడియోస్ కావాలంటే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా కొంచెం ముందరికి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది నాకు. సో లైక్ షేర్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు సపోర్ట్ ఇస్తున్న వాళ్ళందరికీ కూడా, చూసి వీడియోస్ ఎంజాయ్ చేస్తూ నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా మెనీ థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి. సో నెక్స్ట్ స్వామి దర్శనంకి వెళ్ళిన తర్వాత ఎలా చేశారు అంటే ఇడుముడి సామాన్ తీసుకెళ్ళారు కదా. సో తర్వాత అక్కడ ప్రాసెస్ ఏంది, ఎట్లుంటుంది పైన మొత్తము స్వామి గుడి టెంపుల్ అంతా ఎలా ఉంటుంది అన్నీ కూడా షేర్ చేస్తారనమాట ఈ వీడియో ద్వారా, నెక్స్ట్ వీడియో ద్వారా. సో చూసైతే లైక్ అయితే కొట్టేయండి అనమాట. సో ఇక్కడ చూసారా బోర్డ్స్ పెట్టారండి. సో అంటే యానిమల్స్ ఇక్కడ తిరిగే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకని కొంచెం బీ కేర్ఫుల్ అన్నట్టుగా హెచ్చరించడం. సో అవి తిరిగే ప్లేస్లోనే మనం వెళ్తున్నాం అనమాట. అంటే ఎందుకంటే అది మొత్తం ఫారెస్టే కదా. సో స్వామి దర్శనం కోసం అడవులన్నీ అయితే దాటైతే వెళ్ళాలి కంపల్సరీగా. సో ఈ విధంగా దర్శనంకి అయితే అడవులన్నీ దాటి కొండలన్నీ ఎక్కి స్వాములు అయితే స్వామివారి దర్శనంకి అయితే వెళ్ళిపోతారనమాట. సో నిజంగా స్వామిని దర్శనం చేసిన వాళ్ళు చాలా అదృష్టవంతులండి. సో అందరికీ ఆ భాగ్యం ఉండదు కదా. ఇట్లా స్వాములందరూ ఒక పక్కన తిరుగుతున్నారనమాట. సో ఎక్కే వాళ్ళందరూ పక్కన వెళ్తున్నారు. సో మొత్తం అడవంతా క్యాప్చర్ చేయాలంటే పెద్ద పాదం ఎక్కాలండి. సో మా స్వాములు అయితే చిన్న పాదమే వెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్ వీడియో ద్వారా మీకు పైన ఎలా ఉంటుందో చూపించగలుగుతాను. సో చూడండి ఫ్రెండ్స్, లైక్ అయితే కొట్టేయండి ప్లీజ్ అండి. ఈ వీడియో ద్వారా మీకు ఇంకా ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియో చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా అందరూ చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.